మనకి రీసెంట్గా డొనాల్డ్ ట్రంప్ ఇండియా మీద చాలా ఆగ్రహంగా ఉన్నాడు కదా. దీనికి కారణం ఏంది? రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేస్తున్నాం అని చెప్పేసి, ఆ ఎఫెక్ట్ ఉక్రెయిన్ మీద పడుతుందని చెప్పేసి, మరి దీన్ని విరమించుకోమని చెప్పేసి కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు. అయినా సరే మనం వినలేదని చెప్పేసి 25% టారిఫ్ వేసాడు కదా. అయితే మరి ఇటువంటి సిచ్యువేషన్లో కూడా మనకి అజిత్ దోవల్ గారు ఇప్పుడు రష్యా పర్యటనకి వెళ్ళారనమాట. ఇదేంది భయ్య, ఇటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎందుకు వెళ్తాం అంటే, ఇది టారిఫ్ విధించిన తర్వాత ఫిక్స్ చేసింది కాదు ఈ టూరు. అంతకుముందే టారిఫ్ వేయకముందే మరి అజిత్ దోవల్ గారు రష్యా పర్యటన చేయాలని చెప్పేసి ఈ షెడ్యూల్ ముందుగానే ఫిక్స్ అయింది. అయితే మరి అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడతారు అంటే, అక్కడ మెయిన్గా మూడు విషయాల గురించి మెయిన్గా ప్రస్తావించబోతున్నారు. ఒకటి ఏంటంటే, మరి రష్యాకి అలాగే ఇండియాకి మధ్య ట్రేడింగ్ ఏదైతే ఉందో ఈ ట్రేడ్కి సంబంధించి ఇంకా మనం బలోపేతం అవ్వాలి అని చెప్పేసి దాని గురించి ఒక మాట్లాడే ఛాన్స్ ఉంది. దాంతోపాటు మరి రక్షణ పరంగా కొన్ని యుద్ధ విమానాలు మనం కొనుగోలు చేయడానికి దీని గురించి కొంచెం చర్చ జరిగే ఛాన్స్ కనిపిస్తూ ఉందన్నమాట. మరి దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఈ ఆయిల్కి సంబంధించింది అనమాట. మరి ఈ 3 అంశాల గురించి అయితే ఈరోజు మాట్లాడే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే మరి ఇప్పుడు అజిత్ దోవల్ గారి పర్యటన కంప్లీట్ అయిన తర్వాత మనకి జయశంకర్ గారిది కూడా పర్యటన ఉంది రష్యాది. మరి ఆయన దేని గురించి అంటే సేమ్ ఇవే మనకి యుద్ధ విమానాల గురించి, అదేవిధంగా ఆయిల్ ట్రేడింగ్ గురించి, వీటి గురించే ఆయన కూడా మాట్లాడే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉందన్నమాట.